మైథిలి ఠాకూర్ గత 2 రోజులుగా భారతదేశమంతటా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ నిలిచిన అమ్మాయి మైథిలి ఠాకూర్ బీహార్లోని అలీనగర్ నియోజకవర్గంలో 11,730 ఓట్ల తేడాతో ఈమె గెలిచారు. ఏంటి ఈమె ప్రత్యేకత అంటే, సరిగ్గా నెల రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో ఈమె జాయిన్ అయ్యిందండి. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 14 అక్టోబర్ 2025 ఈమె భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన రోజు, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే 14 నవంబర్ 2025 ఈమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ అమ్మాయి కథా కమామీషు ఏమీ సామాన్యమైనది కాదు. చూడ్డానికి బక్కపిచ్చులాగా సన్నగా కనిపించే ఈ అమ్మాయి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పోయిన సంవత్సరం నేషనల్ క్రియేటర్స్ అవార్డు అందుకుంది. అంతేకాదండోయ్, కల్చరల్ అంబాసిడర్ గా ఈమె పనిచేసింది. అంటే 25 లోపు ఇన్ని అద్భుతాలు సాధించాలి అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. పోనీ ఈమె తల్లిదండ్రులు ఏమైనా రాజకీయ నేపథ్యము, రాజకీయ కుటుంబము అంటే అది కాదు. అసలు ఏ రకమైన రాజకీయ నేపథ్యము లేదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫుల్గా ఫేమస్ అయ్యింది. ఏం చేసి ఫేమస్ అయ్యింది? కోతి వేషాలు, కొండముచ్చు వేషాలు వేసి కాదు, అద్భుతమైన పాటలు పాడింది. మధుబని ఆర్ట్ గురించి ముందుకు తీసుకెళ్లింది. ఈమె ఒక సింగర్. ఒక పక్క ఆధ్యాత్మిక భక్తి గీతాలు పాడుతూ, మరో పక్క బీహార్కు చెందిన జానపద శైలిలో ఉండే జానపద పాటలు పాడుతూ ఈమె పేరు తెచ్చుకుంది. జానపద పాటలు అనగానే మన తెలుగునాట నక్సలైట్ల పాటలు, మావోయిస్టుల పాటలు ఇవే కదా గుర్తొచ్చేది. కానీ కాదు, ఈమె పాడినటువంటి జానపద పాటలు ఏంటంటే, అక్కడ బీహార్ ప్రాంతంలో మైథిలి అనే ఒక భాష ఉంది. అలాగే బీహార్లో ఎక్కువగా భోజ్పురి మాట్లాడతారు. వాళ్ళ మైథిలి భాషలోను, భోజ్పురి భాషలోను, అలాగే హిందీ భాషలోను జానపద పాటలు పాడింది. అలాగే ఆధ్యాత్మిక గీతాలు. ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితం ఈమె శబరిమాత శ్రీరాముణ్ణి కలవడము, ఆ శ్రీరాముడు శబరిమాత చేతుల మీదుగా భోజనం చేయడము, శబరిమాత యొక్క భక్తి, దానికి సంబంధించిన ఒక పాట పాడింది. అయోధ్య రామ్ మందిర్ పూర్తయిన తర్వాత నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్లి ఇనాగరేట్ చేయడము అవన్నీ జరిగాయి కదా. ఆ టైంలో ఆ పాట చాలా చాలా ఫేమస్ అయింది. నరేంద్ర మోదీ గారు కూడా ప్రశాంతంగా కూర్చొని ఈ అమ్మాయి పాడినటువంటి పాట చూశారు. చాలా ఆశ్చర్యపోయారు, ఆనందించారు. అంతేకాదు, ఈమె తాతగారు సంగీత విద్వాంసులు. ఈమెకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఈమెకు సంగీతంలో ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈమె తండ్రి గారి దగ్గర సంగీతం నేర్చుకుంది. అలాగే మరికొంతమంది దగ్గర సంగీత విద్యాభ్యాసం చేసింది. ఈమెకు 2 తమ్ముళ్ళున్నారు, రిషవ్ అలాగే ఆయాచి. వీళ్ళిద్దరూ కూడా తులసీదాస్ రచించిన రామచరితమానస్సులోని దోహాలను పాటలు కట్టి పాడుతూ ఉంటారు. ఈమె తమ్ముళ్ళు ముగ్గురు కూడా అండి ఈ పాటలు పాడడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు. అసలు అయోధ్యకాండలో ఉన్నటువంటి దోహాలను, వీళ్ళు పాడినటువంటి ఆ పాటలను నరేంద్ర మోదీ గారు చూశారు. చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఒక పక్క సినిమా పాటలు పాడుతూ, సినిమా పాటలు ఎవరన్నా పాడితే దానికి డాన్సులు కడుతూ, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబుల్లో వ్యూస్ సంపాదించుకునేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ అమ్మాయి పేరు మైథిలి, వాళ్ళ భాష మైథిలి, సీతమ్మ వారు పుట్టినటువంటి ఆ ప్రాంతం, ఆ సరౌండింగ్స్ లో ఈమె పుట్టింది. మధుబని ఆర్ట్ గురించి ఈమె మాట్లాడుతోంది. మధుబని ఆర్ట్, అలాగే ఈ అమ్మాయికి హార్మోనియం వచ్చు, తబలా వచ్చు, గిటార్ వాయించడం వచ్చు, పియానో వాయించడం వచ్చు. సో ఇన్ని రకాలుగా వాళ్ళ మైథిలి భోజ్పురి భాషకు ఈమె సేవ చేస్తోంది. అంటే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ని ముందుకు తీసుకెళ్తోంది. మరోపక్క హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడము, అలాగే తన తాతగారి దగ్గర, తండ్రి గారి దగ్గర మైథిలి భాషలో జానపద పాటలు ఎలా కట్టి పాడాలో, అసలు వాటి కథా కమామీష్ ఏంటో, వాటి లోతులేంటో నేర్చుకుంది. అన్నట్టు మరి ఇంత అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు టీవీలలో రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడ సెలెక్ట్ అవుతారా అంటే కొన్ని చోట్ల సెలెక్ట్ అవుతారు, కొన్ని చోట్ల సెలెక్ట్ అవ్వరు. 2011లో లిటిల్ ఛాంప్స్కి వెళ్ళింది జీటీవీలో. అక్కడ 1-2 ఎపిసోడ్స్ ఈమెవి ప్రసారం అయ్యాయి. 4 సంవత్సరాల తర్వాత ఇండియన్ ఐడల్ జూనియర్ కార్యక్రమానికి వెళ్ళింది సోనీ టీవీ. నాకు తెలిసి అక్కడ ఈమె రిజెక్ట్ అయ్యింది. అంటే ఈమెను ఇండియన్ ఐడల్ జూనియర్లో ముందుకు కొనసాగనివ్వలేదు, అక్కడ రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఈమె గెలిచిన తర్వాత దాన్ని కూడా ఒక మీమ్ లాగా పెడుతూ ఉన్నారు. ఇండియన్ ఐడల్ జూనియర్లో ఈమెను రిజెక్ట్ చేశారు, కానీ జనం మాత్రం ఈమెను గుండెల్లో పెట్టుకున్నారు అని చెప్పి మీమ్స్ పెడుతూ ఉన్నారు. సరే, ఆ తర్వాత ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ కాంపిటీషన్ 2016లో ఈమె గెలిచింది. అన్నట్టు ఈమె తమ్ముళ్ళు సంగీతం నేర్చుకోవడం కోసం ఇప్పుడు చిన్న చిన్న మధ్యతరగతి ఇళ్ళు రెంట్కుంటారు. ఆ పక్కనున్న వాళ్లకు డిస్టర్బెన్స్ గానే ఉంటుంది కదండి. టీవీలలో వినమంటే మనందరం బాగానే వింటాం, కానీ మన పక్కింట్లో ఎవరన్నా కూర్చొని తబలా వాయించుకుంటూ రోజు 4 గంటలకు లేచి హార్మోనియంలు వాయిస్తున్నారు అనుకోండి, ఆబ్వియస్ గా పక్కింటి వాళ్లకు, ఎదురింటి వాళ్లకో, పైన ఇంటి వాళ్లకో అపార్ట్మెంట్ అయితే ఇబ్బంది అవుతుంది కదా. ఆ ఇబ్బంది, కంప్లైంట్లు వస్తూ ఉండడము, దాంతో పదే వీళ్ళు ఇళ్లు మారాల్సి వచ్చేది. ఈమె తల్లి చెప్తోంది నిన్న మీడియాకి, 17 సార్లు తమ అద్దె ఇళ్లు తమ పిల్లల సంగీతం కోసం మార్చాల్సి వచ్చింది అని ఈమె తల్లి చెప్పింది. ఒక 2 సంవత్సరాల క్రితం వీళ్ళు
ఒక ఫ్లాట్ ఏదో కొనుక్కున్నారు. అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా మ్యూజిక్ వాయించినా పాడినా గానీ ఆ పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఎవరికి వినిపించకుండా డిస్టర్బెన్స్ లేకుండా అలాంటి అకాస్టిక్స్ ఉండే విధంగా రూమ్స్ అన్ని సెట్ చేసుకుని వెళ్ళారనమాట. అయితే ఈమె ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో బాగా హిట్ అయ్యేసరికి విపరీతమైన వ్యూస్, దాంతో బాగా డబ్బులు వచ్చాయి. అంతేకాకుండా మరోపక్క ఈమె తన సంగీతాన్ని బీహారీ జానపద శైలిని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగించారు. బీహార్లోని మధుబని జిల్లాలోని బెనీపట్టికి చెందినటువంటి ఆమె. ఈమె పుట్టింది ఇయర్ 2000 జూలై 25. అంటే దాదాపు 25 సంవత్సరాల 4 నెలలు ఈమె వయస్సు. ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పంటే 25 ఏళ్ల వయస్సు ఉండాలి కదా. సో జూలై 25కు ఈమెకి 25 ఏళ్లు నిండాయి. సో అక్టోబర్ 14, 2025 ఈమె భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే టికెట్ ఇమ్మీడియట్ గా పొందింది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు పోయిన సంవత్సరం ఈమెకు అవార్డు ఇస్తూ ఉన్నప్పుడు ఆ కార్యక్రమంలో, అంటే ఈమె గురించి అని కాదు, మిగతా వాళ్ళని ఉద్దేశించి కూడా, క్రియేటర్స్ ను ఉద్దేశించి మోదీ గారు చెప్పారు, 1,00,000 మంది యువతీ యువకులను రాజకీయాలతో అనుసంధానం చేస్తాం, మేము డైరెక్ట్ పాలిటిక్స్ లోకి 1,00,000 మంది యువతీ యువకులను మేము దింపుతాము రాబోయే రోజుల్లో అని మోదీ గారు చెప్పారు. ఏంటి దాని అర్థం? జెండాలిచ్చి మోయండ్రా అని చెప్పి అక్కడ మాత్రమే వాడుకుంటామనే మోదీ గారి ఉద్దేశం? కాదు. ఎమ్మెల్యేలుగా, సర్పంచులుగా, అలాగే నగరాలలో ఎలక్షన్స్ అవుతాయి కదా, వార్డు మెంబర్స్గా, ఎంపీలుగా, మొత్తం దేశమంతటా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో చూడండి. ఎంతమంది సర్పంచులు కావాలి, పట్టణాలలో ఎంతమంది వార్డు మెంబర్స్ కావాలి, ఓవరాల్ గా అన్ని రాష్ట్రాలలో ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, కొన్ని రాష్ట్రాలు ఓవరాల్ గా చూసుకుంటూ వెళ్ళండి. ఇంకా ఇవే కాదు, ఇంకా పొలిటికల్ పోర్ట్ఫోలియోస్, పొలిటికల్ రోల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో యువతీ యువకులను 1,00,000 మందిని డైరెక్ట్ గా మేము అనుసంధానం చేస్తామని చెప్పారు కదా. ఒక ఉదాహరణగా ఈమెకు టికెట్ ఇచ్చారండి. అన్నట్టు వీళ్ళు బీహార్లో పుట్టినప్పటికీ జీవనోపాధి కోసం ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. మైథిలి ఠాకూర్ ఒక బాల్ భవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు. 12th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో అక్కడ వెళ్ళి BA చదువుకుంది. అంటే చదువు, తన సంగీతం కెరియర్ రెండింటి మీద ఫోకస్ పెట్టుకుంటూ మన భారతీయ శాస్త్రీయ సంగీతము, భక్తి సంగీతము, జానపద సంగీతం వీటిలో ఈమె శిక్షణ పొందుతూ వచ్చి అద్భుతంగా తన పాటల ద్వారా జనరంజకంగా కళను ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఈమె ఎప్పుడైతే రాజకీయాలలోకి దిగిందో ఆ టైంలో మొట్టమొదటి 4 రోజుల పాటు ఫుల్ ఈమె మీద ట్రోల్స్, భయంకరమైన భాష, అవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అలాగే RJD లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ వాళ్ళు, కొంతమంది ముస్లింలు, ఈ ఎర్రచొక్క కమ్యూనిస్ట్ గాళ్ళు బీహార్లో ఎక్కువ ఉంటారు, వాళ్ళు నడుపుకునే సోషల్ మీడియాలు, వాటి నిండా ఈమెను ఫుల్ ట్రోల్ చేయడం. ఎందుకంటే బీజేపీలో జాయిన్ అయింది కాబట్టి ఆబ్వియస్ గా ఆటోమేటిక్గా ఆపోనెంట్స్ ట్రోల్ చేయడాలు చేస్తుంటారు కదా. అసలు ఇంకా ఈమె పొలిటికల్ స్పీచ్లు ఇవ్వలేదు, ఎవరిని విమర్శించలేదు, ఏం చేయలేదు. జస్ట్ టికెట్ వచ్చింది. వచ్చిన ఫస్ట్ 4 డేస్లో ఈమె మీద అంతా నెగిటివిటీ అనమాట. అంటే దాదాపు ఏడ్ చేసిన పరిస్థితి. ఈమె 25 ఏళ్ల అమ్మాయి కదండి, వేరే రాజకీయాలు ఏం చూడలేదు, కుటుంబ నేపథ్యము రాజకీయ నేపథ్యం కాదు, ఓ కళాకారిణి. నరేంద్ర మోదీ గారు చెప్పి మరీ ఈమెకు టికెట్ ఇప్పించారు. ఇలాంటి వాళ్ళు కావాలి, యువతి యువకులు ఖచ్చితంగా రాజకీయాలలో ఉండాలి అని చెప్పి. ఆ తర్వాత ఈమె క్యాంపెయిన్కి వెళ్ళింది. ప్రజలందరూ ఈమెను తమ కూతురుగా భావించి మరీ ఆశీర్వదించారు. ఈమె ఎన్నికల టైంలో అఫిడవిట్ సమర్పించినప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయలు ఈమె దగ్గరున్నాయి, ఈమె సంపాదించిన సంపాదన. అందులో ఆ 4 కోట్లలో 53 లక్షల విలువ ఉన్న బంగారము, 1.8 lakhs క్యాష్, అలాగే మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో ఇవన్నీ ఉన్నాయి. సంవత్సరానికి ఈమె సంపాదన 5 సంవత్సరాల క్రితం చూస్తే 12 లక్షలు సంపాదించేది. ఇప్పుడు సంవత్సరానికి ఈమె సంపాదన 28,67,000 రూపాయలు. ఎందుకంటే అంతమంది ఉన్నారండి. ఈమె యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సబ్స్క్రైబర్స్ 5.14 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 827 మిలియన్ వ్యూస్. సో మన భారతదేశంలో యంగెస్ట్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించింది. నిలబడ్డ స్థానం అలీనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. చాలామంది 50% దాకా ముస్లింలు ఉన్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, కానీ 50% దాకా లేరు. 33 నుంచి 34% దాకా ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రాంతం అలీనగర్. దర్భంగా లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ కింద ఉంటుంది అలీనగర్. గెలిస్తే ముస్లిమ్స్ గెలవాలి, లేదా యాదవ్ కమ్యూనిటీ గెలవాలి, అంతే. అక్కడ అలా ఉండేది. 2010లో అలాగే 2015 ఎలక్షన్స్లో అబ్దుల్ బారీ సిద్దికీ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ తరఫున పోటీ చేసి ముస్లిం అభ్యర్థి గెలిచాడు. ఆ తర్వాత యాదవ్, మిశ్రీలాల్ యాదవ్, ఆయన గెలిచాడు. సో ముస్లింస్ యాదవ్లు అత్యధికంగా ఉన్నటువంటి, మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ముస్లిమ్స్ అండ్ యాదవ్స్ చూసుకుంటే ఈజీగా 50 అబోవ్ వెళ్ళిపోతారు. అలాంటి ప్రాంతంలో ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీ తరపున నిలబడి 84,915 ఓట్లు సంపాదించింది. ఈమె ఓడించిన వ్యక్తి పేరు బినోద్ మిశ్రా. లాలూ ప్రసాద్ యాదవ్ RJDకి చెందినవాడు. 73,185 ఓట్లు వచ్చాయి. సో 11,730 ఓట్ల మెజారిటీతో ఈ అమ్మాయి గెలిచింది. బీహార్లో అత్యంత చిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నిలిచింది. అయితే ఎన్నికల ప్రచారంలో ఈ మైథిలికి కుటుంబ సభ్యులు చాలా సహకరించారు. మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నటువంటి టైంలో నేను మధ్య మధ్యలో హిందీ ఛానల్స్,
నేషనల్ న్యూస్ ఇంగ్లీష్ ఛానల్స్ చూస్తూ ఉన్నాను. బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నటువంటి రోజు రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఫోన్ చేశారు, మాకు లైవ్లోకి వచ్చింది. అక్కడ ఆ అమ్మాయిని ఒక ఆయన అంటూ ఉన్నాడు, రిపబ్లిక్ టీవీలో కూర్చున్నటువంటి ఒక యాంకర్, అలీనగర్ అనే పేరుంది కదా మీ నియోజకవర్గం పేరు, రాబోయే రోజుల్లో దాన్ని ఆ పేరు పీక్ పారేసి సీతానగర్ అని మార్చండి అమ్మా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఆయన. నిజానికి మైథిలి నగర్ అని మార్చినా బాగానే ఉంటుంది, కాకపోతే నీ పేరు మైథిలి కాబట్టి మైథిలి అని చెప్పి పెట్టిస్తావా అని చెప్పి అంటారేమో కానీ మైథిలి అన్న సీతాదేవి పేరే కదా. ఎనీవే ఆ అలీనగర్ అనే పేరు పీక్ పారేసి సీతానగర్ అన్న పేరు గనక మారిస్తే అద్భుతంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. అలాగే ఒక పాట పాడమా అంటే ఒక పాట కూడా పాడింది అమ్మాయి. సో నాకు వచ్చినటువంటి ఈ విజయము సేవ చేయడం కోసమే నేను డెఫినెట్గా ఇక్కడే నా కాన్స్టిట్యుయెన్సీలోనే ఉంటాను, తిరుగుతాను, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుంటాను, ఇక్కడే నేను పనిచేస్తాను. నరేంద్ర మోదీ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను. మోదీ గారు 1,00,000 మంది యువతీ యువకులను డైరెక్ట్ రాజకీయాలలో అనుసంధానం చేస్తాను అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఏదో మోదీ గారు మామూలుగా ఉపన్యాసంలో మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏదో చెప్తున్నారులే అనుకున్నాను. కానీ ఆ రోజు మోదీ గారు ఏం చెప్పారో నేను అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ రోజు అర్థమైంది నాకు. నాలాంటి వాళ్ళని చాలా మందిని డైరెక్ట్ రాజకీయాల్లోకి జంపుతూ ఉన్నారు. జెన్ జెడ్ని నేను 2000లో పుట్టాను, నేను రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాను అంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అమ్మాయి చెప్పింది. మరో నియోజకవర్గం కూడా ఉందండి. 29 ఏళ్ల వయస్సున్నటువంటి మరో అమ్మాయి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది. ఇంకా చాలామందికి 25 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి టికెట్లు ఇచ్చారు భారతీయ జనతా పార్టీలో బీహార్ ఎలక్షన్స్లో. సో నాకు తెలిసి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా అటు బాగా అనుభవం ఉన్నటువంటి నేతలను, అంటే 60 అబోవ్ 70 అబోవ్ ఉన్నటువంటి నేతలను, మరోపక్క జెన్జెడ్ను, అలాగే మధ్య వయస్కులను, ముగ్గురిని కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా మనకు అర్థం అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అమ్మాయికి మీరు కూడా విషెస్ చెప్పండి, కామెంట్ సెక్షన్లో రాయండి. అదే విషయం. ధన్యవాదాలు.